దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు. ఎట్లా? మాకు నిధులు వస్తలేవు కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి దాదాపు 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారట, 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారట. 3,47,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి మా నియోజకవర్గానికి ఒక రోడ్డో, ఒక స్కూలో, ఓ కాలేజో, లేకపోతే ఒక గుడో, లేకపోతే ఒక బడో, లేకపోతే ఇంకేదన్నా ఎందుకు చేయలేదు? మా నియోజకవర్గానికి నిధులే రాలేదు. మా నియోజకవర్గానికి నిధులు రాకపోవడం పక్కన పెడితే మా నియోజకవర్గానికి ఏ మాత్రం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇస్తలేరు. అసలు మా నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పని చక్కగా కాలేదు. జనాలు మమ్మల్ని తిడుతుర్రు, విమర్శిస్తుర్రు. జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బయట తిరగలేకపోతున్నాం. బయటికి పోవాలంటే భయం అవుతుంది. నియోజకవర్గాలలో పల్లెటూర్లలో తిరగాలంటే మాకు తల కొట్టేసినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితులలో మాకు నిధులు రావాల్సిందే. ఇది ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. ఇప్పటి నుండి చెప్తారు ఎమ్మెల్యేలు, ఎప్పటి నుండో చెప్తురు. రేవంత్ అనేమో తెలంగాణలో అద్భుతాలు చేస్తున్నామంటాడు. ఎమ్మెల్యేలు ఏమో ఏం లేదు, డొల్లా అవుతుందే, ఏమి ఇస్తలేరు, మేము సఫర్ అవుతున్నాం, నియోజకవర్గాలలో తిరగాలంటే భయం వేస్తుందని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అనేమో సూపర్, అద్భుతం, ఎంత అద్భుతం అనుకుంటారు, గ్రేట్ అని చెప్పి డైలాగులు కొట్టుడు. మంత్రులు కూడా గదే డైలాగులు. ఇప్పుడు 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన విపరీతమైనటువంటి అసంతృప్తితోటి, కోపంతో ఉన్నారట. ఈ 22 మంది ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని కలవనీకి పోతే రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి కూడా లేదట. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోతే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ పిఆర్ఓలు, రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, రోహిన్ రెడ్డో, ఫైమ్ కురిషియో, లేకపోతే ఎవరైనా బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో చెప్తురట, సార్ బాగా బిజీగా ఉన్నాడు, సార్ ఇక్కడ కలవలేడు, మీరు సెక్రటేరియట్కి రండి, లేకపోతే సారే మీకు ఫోన్ చేస్తా అని చెప్పిండు, ఏమైందో నేను కలుస్తా అని చెప్పిండు అని. ఎందుకంటే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిస్తే ఎమ్మెల్యేలు అడిగేటటువంటి ఫస్ట్ క్వశ్చన్, అన్నా మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, ఏదైనా శాంక్షన్ చేయరు, 10 కోట్లు 20 కోట్లన్నా శాంక్షన్ చేయర్రి, ఆ మోరన్ నేపిస్తా, రోడ్ అని నేపిస్తా, ఓ స్కూలో కాలేజ్ అన్న కట్టిస్తా చిన్నపాటిది, లేకపోతే స్కూల్కి రిపేర్ చేపిస్తా, లేకపోతే రోడ్లను రిపేర్ చేపిస్తా, మొత్తం జనాలు నన్ను వచ్చి అడుగుతున్నారు, ఏం చేయాలో అర్థమవుతలేదని చెప్పి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడానికి పోతే ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి అపాయింట్మెంటే ఇస్తలేడట ఎమ్మెల్యేలకు. ఎమ్మెల్యేలు సఫర్ అవుతారు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల కాడికి పోతే మంత్రులు గంటలు గంటలు కూర్చోబెడుతున్నట్టు ఎమ్మెల్యేలను, గంటలు గంటలు బయట. అట్లా కూడా ఎమ్మెల్యేలు సఫర్ అవుతారు. ఎమ్మెల్యేలనే మంత్రులు గంటలు గంటలు బయట కూర్చోబెడితే ఇక సామాన్య జనాల పరిస్థితి ఏందనేది ఎమ్మెల్యేల బాధ, ఎమ్మెల్యేల వర్షన్. సో కాంగ్రెస్ పరిపాలనకి ఇట్లుంది. ఇది ప్రజా పరిపాలన, అద్భుతమైన పరిపాలన, రైతు రాజ్యం అని చెప్పి ఇంకా కాంగ్రెస్ చెప్తారు.